హాయ్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే న్యూ ఇయర్ చర్చిలో సెలబ్రేట్ చేసుకున్నాను. ప్రతి ఇయర్ చర్చికి వెళ్తాను నేను. చర్చిలోనే సెలబ్రేట్ చేశాను. అందరి కోసం ప్రేయర్ చేసాము. నైట్ అంతా ఉన్నాము. 12 దాటి 1 గంట వరకు నైట్ అంతా ఉండి అందరి కోసం ప్రేయర్ చేశారు. ఇంకా మా లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ ఈ సంవత్సరం కన్నా పాత సంవత్సరంతో పోవాలి. కొత్త ఇయర్ వస్తుండగా మా లైఫ్ కొత్తగా ఉండాలి. మా వారికి జాబ్ రావాలి. మాకు రావాల్సిన డబ్బులెయ్యో మాకు వచ్చేయాలి. మేము ఎవరితో గొడవ పడకూడదని ప్రేయర్ అయితే చేసుకున్నాను. అందరి కోసం కూడా ప్రేయర్ చేశాను. అందరూ బాగుండాలి. అందులో కూడా మేము ఉండాలి. ఈ బిజీ షెడ్యూల్‌లో ఎవరి కాళ్ళే బతుకుతున్నారు తప్ప పక్కోళ్ళ కోసం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తప్పేం లేదండి. ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకోవాలనుకుంటారు. అలా కాకుండా ఒక్క నిమిషం వాళ్ళ కోసం కూడా మనం కేటాయించి ప్రేయర్ చేస్తే దేవుడు అందరితో పాటు మనల్ని కూడా దీవిస్తాడు. మన కోసం మనం ఇప్పుడు బతుకుతాం. ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాం. కానీ న్యూ ఇయర్ నైట్ మాత్రం అందరి కోసం ప్రేయర్ చేసాము. పిల్లలందరూ 10th క్లాస్‌కి వచ్చేసారు ఆల్రెడీ. మార్చి 15 ఎగ్జామ్స్ అంట. నేనే ఫాస్ట్‌గా చెప్పి ప్రత్యేకంగా ప్రేయర్ చేయించాను. అందరూ ఎంతో కష్టపడి చదివి తల్లిదండ్రులు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. పిల్లల మీద 10th ఎగ్జామ్స్ అంటే మెయిన్ కాబట్టి ప్రత్యేకంగా ప్రేయర్ కూడా చేశారు. ఇంకా పాస్టర్ గారు అందరి కోసం కూడాని. ఇంకా అందరూ కూడా ఈ న్యూ ఇయర్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ మన ధైర్యంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ అన్నది పక్కా కన్ఫర్మ్ వస్తుంది. ఇయర్‌లో ఎవ్వరికీ ప్రాబ్లం రాకుండా ఉండకూడదు అని ఎవ్వరు కోరుకోరు. రాకుండా ఉండకూడదని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది అయితే సూసైడ్ చేసుకోవాలి. కొంతమంది అటు వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి అనుకున్నారు. అది తప్పండి. మనం ప్రాబ్లం చూసి పరిగెడితే ఆ ప్రాబ్లం ఎక్కడికి పోదు, మన చుట్టూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయాలి. మన చోటు మారే కొలది ప్రాబ్లం ఎక్కువైపోతుంది తప్ప ప్రాబ్లం ఇప్పుడు తక్కువ కాదు. కొంతమంది ప్రాబ్లం చూసి బాబోయ్ భరించలేకపోతున్నాం, నేను ఉండలేను, బతకలేను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఏ కష్టం వచ్చినా దేవుడా ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వని అడగాలి తప్ప ఆ కష్టం నుంచి పారిపోయి ఇంకో చోట బతకాలి, దొంగ లైఫ్ బతకాలని ఎవ్వరూ కోరుకోకండి. ఎందుకంటే కష్టం వస్తుంది. మనిషి అందరూ కష్టం రాకపోతే ఎలాగా? ఆ కష్టం వచ్చినప్పుడు మన వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద అయితే కామెంట్